అహింసాచ శారీరం తప ఉచ్యతే శరీర సంబంధమైన తపస్సు వాచిక తపస్సు అనుద్వేగ కర్మవాక్యం సత్యం ప్రియం హితం చేయత్ స్వాధ్యాయ అభ్యసనం చేయ వాక్మయం తప ఉచ్యతే అవి కూడా చెప్పాల్సింది కానీ సమయాన్ని దృష్టి ఉంచుకొని సమయాన్ని సభను గౌరవించడం వారి సాంప్రదాయంగా భావించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక్క గృహస్థుడు వెళ్ళిపోయాడు. వారి పేరు సర్దార్ గారు, మహమ్మద్ సర్దార్, ముస్లిం అయిన వల్లభరావుపల్లి. కానీ మన కార్యక్రమాలన్నింటికి కూడా తీసుకెళ్తుంటారు. మనం నిర్వహించే రామగుడి జపయజ్ఞ గీత జ్ఞాన యజ్ఞాలలో కూడా వార్షికోత్సవాలలో పాల్గొంటుంటారు. అనుభవం ఉంది. కానీ ఉపన్యాసాలు మాత్రం కేవలం ఈరోజు వాలీశ్వరి మాత దేవాలయ ప్రాంగణానికి వచ్చేసినటువంటి భక్తాగ్రేశ్వరులు, తర్వాత అమోఘమంగా మాట్లాడే గురువులు, వాళ్ళందరికీ నా పాద నమస్కారం చేస్తూ మరి ఈరోజు నాకు 2 నిమిషాలు అవకాశం ఇస్తుంది. ఆ 2 నిమిషాలు చెప్తాను. ఇందులో ఎవరికన్నా ఆశ లేని వాళ్ళు ఉండరు. ఎవరన్నా ఆశ లేని వాళ్ళు చేయలేకుండా చూద్దాం. ఎవరు చిన్న వెళ్ళిపోతా నేను. ఆశ లేని వాళ్ళు లేకుండా కాబట్టి ఆశ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఈ ఆశ అత్యాశ ఉండకూడదు. ఈ ఆశను అత్యాశగా పెట్టుకోకూడదు. అత్యాశ పోతే మృత్యుడు ఆవలిస్తుంది. ఒక అతను ఏం చేశాడంటే దేవుని దగ్గర పోయి, స్వామి నేను ఈ ప్రపంచంలోకెల్లా అగర్భ శ్రీమంతుని కావాలనేది నాకు ఉద్దేశం ఉంది, కాబట్టి మీరు నాకు ఈ వరం ఇవ్వండి అని వేడుకుంటాడు. అరే అగర్భ శ్రీమంతుడు అంటే అందరికంటే అంటే ఈ ప్రపంచానికే అగర్భ శ్రీమంతుడు అంటే సరే మంచి పోయా అన్నాడు. ఈయన సరే నీకు ఒక చెప్తు కదా, మరి నీవు ఏం కోరుకుంటావో కోరుకో, మరి కోరుకుంటే దాని మీద నేను నీకు ఏంటంటే అది ఇస్తాను. అంటే ఏంటంటే అది ఇస్తామంటే సరే మంచిది, నేను నాకు ఈ ప్రపంచంలోకెల్లా ఎవ్వరికి లేనంత భూమి నా ఒక్కరి దగ్గరనే ఉండాలి అనేది కోరుకుంటాడు. అట్లా కోరుకున్నప్పుడు ఏం చేయాలి? దేవుడు ఇయ్యక తప్పదు కదా, ఇయ్యాలి కదా తప్పకుండా. సరే మంచిది, నీ షరతుకు నేను ఒప్పుకుంటా, కానీ నేను చెప్పింది మాత్రం నువ్వు కూడా పాటించాలి దేవుడు. అంటే ఏంది స్వామి అంటే 2 గంటల్లో కూడా నీవు ఎంత దూరం పోయినా అంత దూరం భూమికి సపో అని. అంటే సరే మంచిది, 2 గంటల్లో అంటే ఎంత పోగలుగుతాం అని ఉరుకుడు మొదలు పెడతాడు. ఏది వచ్చి ఉరుకుడు మొదలు పెడితే 1 కిలోమీటర్న్నర వరకు అల్సర్ వస్తుంది. అల్సర్ వచ్చి ఆడ కూర్చుంటాడు. కూర్చొని మళ్ళా గడియారం చూసుకుంటాడు. అరే గంట అయిపోయింది, ఇంకొక గంటనే ఉండదు. మళ్ళా ఉరుకుదాం, మళ్ళా ఉరికేడు, మళ్ళీ ఉరికి మొత్తం చచ్చిపోతాడు. ఇక చచ్చిపోయినాక ఇక భూమి ఎక్కడిది, ఆకాశం ఎక్కడిది, ఈ తర్వాత బంగారం ఎక్కడిది, భూమి ఎక్కడిది అని ఎవ్వరు కానీ. అందుకే ఆశపడకుండా ప్రతి మానవునికి ఆశ ఏది? 3 అడుగుల వెడల్పు 7 అడుగుల పొడుగు జాగా ఉంటే చాలు. అదే భూమి, అదే స్వర్గము, అదే నరకము అని భావించి అందరం కూడా ఆ భగవంతుని మా యొక్క ఈ పాపిష్టు గుణాలనే దూరం చేసి మాకు పుణ్యంగా భావించి పుణ్యస్థలానికి పంపు దేవుడా అని చెప్పి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. అది మీకు లభ్యమవుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ముగిస్తున్నాను. జై